హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇటీవల కేరళ సముద్ర తీరంలో ప్రమాదానికి గురైన ఎంఎస్వి ఎల్సా ఏది? ఇటీవల కేరళ సముద్ర తీరంలో ప్రమాదానికి గురైన ఎంఎస్ ఎల్సా ఏంటిది? జవాబు లైబీరియా. నెక్స్ట్, భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు? భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు శుభ్మన్ గిల్. నెక్స్ట్, హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలిగిన ప్రకటించిన మిల్లా మ్యాగీ ఏ దేశానికి చెందినవారు? హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలిగారు మిల్లా మ్యాగీ. ఆమె ఏ దేశానికి చెందినవారు అని అడుగుతున్నారు. జవాబు వచ్చేటప్పటికి ఇంగ్లాండ్. నెక్స్ట్, ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? జవాబు మే 25. ఎవ్రీ ఇయర్ మే 25 ప్రపంచ వరల్డ్ ఫుట్బాల్ డేగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల మరణించిన జయంత్ నార్గిల్ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. ఆయనకు ఏ సంవత్సరంలో పద్మభూషణ్ వచ్చింది? జవాబు 2004. నెక్స్ట్, నలంద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు సచిన్ చతుర్వేది. నెక్స్ట్, ఇటీవల టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించిన కరోలినా గార్సియా ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఇటీవల టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించిన కరోలినా గార్సియా ఏ దేశానికి చెందిన వ్యక్తి? జవాబు ఫ్రాన్స్. నెక్స్ట్, డిఆర్డిఓ చైర్మన్గా ఉన్న సమీర్ వి కామత్ పదవీ కాలాన్ని ఎంతవరకు పొడిగించారు? డిఆర్డిఓ చైర్మన్గా ఉన్న సమీర్ వి కామత్ పదవీ కాలాన్ని ఎంతవరకు పొడిగించారు? జవాబు మే 31, 2026. మే 31, 2026 వరకు పొడిగించడం జరిగింది. గుజరాత్ అటవీ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆసియా సింహాల పాంథర్లీ లియో జనాభా 5 ఏళ్లలో 674 నుంచి ఎంతవరకు పెరిగింది 2025 నాటికి అని అడుగుతున్నాడు. గుజరాత్ అటవీ శాఖ విడుదల, దీంట్లోంచి కనీసం ఒక 2-3 క్వశ్చన్స్ రావచ్చు. అంటే ఇప్పుడు అడుగుతున్న ఈ క్వశ్చనే కాకుండా ఏ అటవీ శాఖ నివేదిక ప్రకారం అని అడగచ్చు, లేదా గుజరాత్ అటవీ శాఖ ఏ యానిమల్స్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి లెక్కల జనాభాది తీసింది అని అడగవచ్చు. అప్పుడు వచ్చేటప్పటికి ఆసియా సింహాల పాంథర్లీ లియో అని చెప్పచ్చు. లేదు, ఏ అటవీ శాఖ విడుదల చేసిందంటే అప్పుడు గుజరాత్ అటవీ శాఖ అని చెప్పచ్చు. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ చూసుకుంటే గుజరాత్ అటవీ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆసియా సింహాల పాంథర్లియో జనాభా 5 ఏళ్లలో 674 నుంచి ఎంతవరకు 2025 నాటికి పెరిగిందంటే జవాబు 891. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న గోల్డెన్ డోమ్ అనేది ఏ దేశానికి చెందింది? ఐరన్ డోమ్ అయితే ఇజ్రాయెల్, గోల్డెన్ డోమ్ అయితేనేమో అమెరికా. జవాబు వచ్చేసి అమెరికా. నెక్స్ట్, ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల పిల్లలకు గుండె జబ్బుల ముప్పు ఉంటుందని అధ్యయనాల నేపథ్యంలో ఏ దేశం 18 ఏళ్లలోపు వారు వీటిని తాగరాదు అని ఒక చట్టాన్ని ఆమోదించింది? అంటే కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎనర్జీ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవి తాగడం వల్ల పిల్లలకు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి. ఈ కనుక 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగకూడదని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చిందంట. ఆ తీసుకొచ్చినట్టు ఆ దేశం పేరేంటంటే జవాబు రష్యా. నెక్స్ట్, మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన స్పోర్ట్స్ ఛాలెంజ్లో విజేతగా నిలిచిన ఎలిసా డ్రామా ఏ దేశానికి చెందినవారు? జవాబు ఎస్తోనియా. నెక్స్ట్, జకర్తాలో జరిగిన 67వ ఏషియన్ ప్రొడక్టివిటీ గవర్నింగ్ బాడీ మీటింగ్లో 2025-26 సంవత్సరానికి గాను చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన దేశం ఏది? మళ్ళీ చెప్తున్నా, జకర్తాలో జరిగిన 67th ఏషియన్ ప్రొడక్టివిటీ గవర్నింగ్ బాడీ మీటింగ్లో 2025-26 సంవత్సరానికి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన దేశం ఏది? జవాబు ఇండియా. ఇండియా బాధ్యతలు చేపట్టింది చైర్మన్గా. ఇది అడిగేటువంటి ఆస్కారం ఉంది. ఎన్నో దానికి 67వ దానికి దేనికి సంబంధించి? ఏషియన్ ప్రొడక్టివిటీ గవర్నింగ్ బాడీ మీటింగ్ దానికి. ఎక్కడ? జకర్తాలో. నెక్స్ట్, కర్ణాటక అటవీ వన్యప్రాణుల రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? జవాబు అనిల్ కుంబ్లే. ఇవి అడిగే ఛాన్స్ ఉన్నాయి. చాలా మటుకు అడిగే ఛాన్స్ ఉన్నాయి ఇవి. ఎందుకంటే అపాయింట్మెంట్స్ సంబంధించి, కరెంట్ అఫైర్స్ అపాయింట్మెంట్కి సంబంధించి అడగొచ్చు.
నెక్స్ట్ నీతి ఆయోగ్ పదవి పాలక పదవ నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం ఇటీవల ఎప్పుడు జరిగింది? జవాబు 2025 మే 24. 2025 మే 24వ తారీఖున నీతి ఆయోగ్ 10th సమావేశం పాలక మండలి సమావేశం జరిగింది. నెక్స్ట్, ఇటీవల లస్సా జ్వరంతో చాలామంది మరణించారు. ఈ జ్వరం దేని వల్ల వస్తుంది? జవాబు వైరస్. ఈ లస్సా అనేటువంటి జ్వరంతో చాలామంది మరణించారంటే ఈ జ్వరం దేనివల్ల వస్తుందంటే జవాబు వైరస్. ఇదేంటిది? దీనివల్ల వచ్చే వ్యాధి హెమరేజిక్ వ్యాధి. ఈ లస్సా అనేటువంటి జ్వరం ఏదైతే ఉందో అదొక వైరస్ వల్ల వస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఈ వ్యాధి హెమరేజిక్ వ్యాధి. అండ్ ఇది దేనివల్ల వస్తుందంటే ఇది ఆహార పదార్థాల్లో ఎలుకల మలం మూత్ర విసర్జన వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు వచ్చినప్పటికీ తలనొప్పి, అలసట, జ్వరం, వాంతులు, పేగుల నొప్పి, రక్తస్రావం ఇవన్నీ కూడా వచ్చేటప్పటికి వాటి యొక్క సిమ్టమ్స్. ఓకేనా? ఇది ఎక్కడ జరిగింది? ఇది వచ్చేటప్పటికి ఇది నైజీరియాలో జరిగింది. నైజీరియాలో లస్సా వ్యాధి వల్ల ఈ లస్సా జ్వరం వల్ల నైజీరియాలో చనిపోయారు చాలామంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య గణాంకాలు 2025 నివేదిక కరోనాతో మానవుడి సగటు జీవితకాలం ఎంత తగ్గినట్టు చెప్పింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య గణాంకాలు 2025 నివేదిక కరోనా వ్యాధి వచ్చిన తర్వాత లైఫ్ స్పాన్, హ్యూమన్ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎంత తగ్గింది అని అడుగుతున్నాడు. జవాబు వచ్చేటప్పటికి 1.8 సంవత్సరాలంట. జవాబు వచ్చేటప్పటికి 1.8 ఇయర్స్ వరకు తగ్గిందంట. నెక్స్ట్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ అండర్-19 ఛాంపియన్షిప్ విజేతగా ఏ దేశం నిలిచింది? సౌత్ ఏషియన్ ఫుట్బాల్ అండర్-19 ఛాంపియన్షిప్ విజేతగా ఏ దేశం నిలిచింది? జవాబు ఇండియా. ఇది అడిగే స్కోప్ ఉంది. ఇండియా ఎన్నింటిలో విజయం సాధించిన ఖేలో ఇండియా గేమ్స్కి సంబంధించి కావచ్చు, మనకి స్పోర్ట్స్లో క్రికెట్కి సంబంధించి కావచ్చు, ఇటీవల ఎవరు రిటైర్ అయ్యారని చెప్పేసి అని, ఎవరికి ఎంత స్కోర్ వచ్చిందని, ఐపీఎల్ ఎవరు సాధించారని చెప్పేసి అని అడిగే ఛాన్స్ ఉన్నాయి. వాటిలో ఇది కూడా రావచ్చు స్పోర్ట్స్కి సంబంధించి. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ బుక్ ఎవరు రాశారు? టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ బుక్ ఎవరు రాశారు? జవాబు టీమ్ విగ్మోర్. జవాబు టీమ్ విగ్మోర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కరెంట్ అఫైర్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో షార్ట్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.